జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి జగ్గంపేట వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. ఈ చూపు పరీక్షలో 760 మంది విద్యార్థులకు విజన్ టెస్ట్ నిర్వహించారు. అయితే వీరిలో 110 దృష్టిలోపం ఉండటంతో వారికి కళ్లద్దాలు అవసరం అవడంతో అందరికీ ఉచితంగా కళ్లజోళ్లను అందజేశారు. బుధవారం ఉదయం జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి బాలనేత్ర బంధు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జి అవినాష్ మహేంద్ర, పద్మశ్రీ అవార్డు గ్రహీత సంకురాత్రి చంద్రశేఖర్, జగ్గంపేట సిఐ లక్ష్మణరావు, జగ్గంపేట ఎస్ఐ నాగార్జునరాజు, హైస్కూల్ హెచ్ఎం టీవీఎస్ రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన 110 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి చంద్రశేఖర్ మాట్లాడుతూ బాలనేత్ర బంధు కార్యక్రమంలో జగ్గంపేట హైస్కూల్లో కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న వారికి కళ్లజోళ్లు అందించడం జరిగిందన్నారు. కళ్లజోళ్లు పంపిణీతో పాటు రకరకాల కంటి సమస్యలు ఉన్న వారికి ఉచితంగా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయడం జరుగుతుందన్నారు. చిన్నపిల్లలకు కంటి చూపు చాలా ముఖ్యమైందన్నారు. చిన్న వయసులో కంటి చూపు లోపాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవడంతో వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాట వేసినట్లు అవుతుందన్నారు. కావున శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారు అందించే ఉచిత సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చాలా ముఖ్యమైనది. నాకు నా ధన్యవాదాలు. దండ పట్టుకున్నావా? అక్షయ్ రమాస్వాతి అన్న కొంచెం చిన్నమ్మాయి ఒకసారి ఎలా చూడండి సార్. అమ్మ మహాలక్ష్మి ఉషా ఏంటి జగ్గంపేట స్కూల్లో కంటి పరీక్షలు చేయడం జరిగింది పిల్లలందరికీ. అందులో సుమారు 800 మందికి దృష్టి లోపం ఉందని గుర్తించి వాళ్ళందరికీ కళ్ళజోళ్ళు ఉచితంగా చేస్తున్నాము. మా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి తరఫున ఈ బాలనేత్ర బంధు కార్యక్రమం ద్వారా ఈ 3 సంవత్సరాలలో 3 జిల్లాలలో తూర్పుగోదావరి, కాకినాడ, అమలాపురం జిల్లాలలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా, అంగన్వాడీ స్కూల్లో పిల్లలందరికీ కూడా కంటి పరీక్షలు చేసి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తాము. ఇంతే కాకుండా రకరకాల కంటి సమస్యలకి ఆపరేషన్ అవసరం ఉంటాయి. వాళ్ళకు కూడా గుర్తించి మా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేయబడతాయి. ఈ మూలంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకొని ఒకవేళ మా పర్యవేక్షణలో లేకపోయినా కూడా వాళ్ళు మా హాస్పిటల్కి వచ్చి చూపించుకొని ఈ విధంగా సహాయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే చిన్నపిల్లల కంటి చూపు చాలా ముఖ్యమైనది. చిన్న వయసులో మనం ఏం చేసినా కూడా వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు ఉపయోగపడుతుంది. వాళ్ళ బంగారు భవిష్యత్తుకి ఒక బాట వేసినట్టు అవుతుంది. అందుకని ఈ కార్యక్రమాన్ని అందరూ వాడుకుంటారని అందరికీ చెప్తారని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.